మహనీయుడు, ఈ దేశ మార్గదర్శి, ఈ దేశానికి ఒక బలమైనటువంటి ఆయుధాన్ని, ఒక నిఘంటువును అందించినటువంటి మహనీయుడు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల జనాభా ఆరాధ్య దైవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి వేడుకల్లో ఈరోజు పెనంకూరు గ్రామంలో పాల్గొనడం అనేది చాలా సంతోషకరం. ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి అంబేద్కర్ యువజన సంఘం, ఈ గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నీలి విప్లవ జైభీములు తెలియజేసుకుంటా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మనందరం కొనియాడుతూ ఉంటాం. అయితే ఒక రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా అంబేద్కర్ ఎన్నో తను అనుభవించినటువంటి, తను సాధించినటువంటి పదవులు, ఈ భారతదేశంలో మొట్టమొదటగా న్యాయశాఖ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాకి స్వేచ్ఛా స్వతంత్రాలు కలగజేసినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున జయంతి సందర్భంగా పోలీసు వారు ఎన్ని ఆంక్షలు విధించినప్పటికీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల్ని, అంబేద్కర్ యువజనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని పిలిచి అనేక విధాలుగా ప్రలోభ పెట్టినప్పటికి కూడా వాటన్నిటినీ పక్కన పెట్టి ఎంతో విజయపదంగా, జయప్రదంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది కూడా ఇలాంటి స్వేచ్ఛని, ఇలాంటి స్వతంత్రతని, ఇలాంటి మనోధైర్యాన్ని మనకు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజున మిమ్మల్ని అడుగుతా ఉన్నా, నేను ఈ దేశంలో గాని ఈ ప్రపంచంలో గాని అంబేద్కర్ కంటే గొప్ప నాయకుడు ఎవరన్నా ఉన్నారా? లేరు. అంబేద్కర్ కంటే మంచి రాజకీయవేత్త ఎవరన్నా ఉన్నారా? లేరు. అంబేద్కర్ కంటే మంచి తత్వవేత్త ఎవరన్నా ఉన్నారా? అంబేద్కర్ కంటే మంచి రచయిత ఎవరన్నా ఉన్నారా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే అంబేద్కర్ భారతదేశానికి ఒక న్యాయశాఖ మంత్రిగా, ఒక రచయితగా, ఒక తత్వవేత్తగా, ఒక ఆర్థికవేత్తగా, ఒక సామాజికవేత్తగా, ఒక పత్రికా ఎడిటర్గా, ఒక పత్రికా విలేకరుగా, ఒక పత్రికా సంపాదకుడుగా ఎన్నో విజయాలను సాధించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ భారతదేశంలో అస్పృశ్యత కలిగినటువంటి, అంటరానితనం కలిగినటువంటి, ఏదైతే బడుగు బలహీన వర్గాల వారు, ఏదైతే ఊరికి దూరాన వెలువబడినటువంటి కొన్ని జాతులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలకు సంబంధించి, అందులో మరి ముఖ్యంగా షెడ్యూల్ తెగల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటువంటి అవకాశాలు కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ రోజు మనం అంబేద్కర్ని స్మరించుకోవటం అని అంటే మన యొక్క జీవిత చరిత్రలో మనం ఏంటి అనేది తెలుసుకునేటటువంటి పరిస్థితిని మనం అంగీకరించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం అందించకపోతే, డాక్టర్ బాబాసాహెబ్ ఈ దేశంలో పుట్టకపోతే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశంలో పుట్టినటువంటి స్వార్థపరులైనటువంటి నాయకులుగా కానీ, స్వార్థపరులైనటువంటి వ్యక్తులుగా కానీ ఆలోచించినట్లయితే ఈ రోజు మన స్థితిగతులు ఎలా ఉండే అనేది ఒకసారి ఆలోచన చేయాలి. గతంలో రాజ్యాంగం రాయకముందు అంబేద్కర్ చిన్న వయసులో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు మన పరిస్థితి, మన వెనకాల తాటాకు మన మూతికి ముంతా కట్టుకుని తిరిగేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు మనకు నచ్చినట్లుగా బ్రతకడానికి, మనకు కావాల్సినటువంటి అవసరాలను మనం సమకూర్చుకుని ఆధిపత్యాల్లో ఉన్నటువంటి కులాలు ఏదైతే ఈ రాష్ట్రంలో మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి, మనల్ని అలవదొక్కాలను చూస్తున్నటువంటి కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, రాజు, కౌట్లు ఎవరైతే ఇలాంటి కులాలు ఉన్నారో వాటందరికీ ధీటుగా మీకు సత్తా మేము పోటీగా ఉండగలం. మీకు ఏ విధంగా కూడా మేము తగ్గే ప్రసక్తి లేదు. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి సమానంగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మాకు అవకాశాన్ని కల్పించారు. మేము ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసే విధంగా కాలం ఎగరేసుకుని ఈ రోజున మన గ్రామాల్లో మనం తిరుగుతా ఉన్నామనంటే దానికి కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప మరొక నాయకుడు కాదు. ఈ రోజున ఈ దేశానికి, ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలకి, ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది జనాభాకి రక్షణగా ఏదైనా ఒక ఆయుధం ఉంది అని అంటే అది భారత రాజ్యాంగం తప్ప మరొకటి కాదని తెలియజేస్తూ, చాలా సమయం అయిపోయింది కాబట్టి ఎప్పుడో రావాల్సింది
అనేక కార్యక్రమాల వల్ల ఈ లేట్ అయింది. ఇప్పుడు వరకు కూడా మీరు ఆగినందుకు మీరందరూ మనస్ఫూర్తిగా మమ్మల్ని ఒకసారి క్షమించాలని కోరుకుంటూ, అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా, అంబేద్కర్ అడుగుజాడలను ముందుకు తీసుకెళ్లే విధంగా, అంబేద్కర్ జీవిత చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మీరు చదువుకుని పుస్తకాలు తెప్పించుకుని అంబేద్కర్ యొక్క ఐడియాలజీని ఆయన పద్ధతులను మనం ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి యువత అందరూ కూడా అడుగులు వేయాలని, మంచి మంచి చదువులు చదువుకోవాలని, చదువుతోనే ఏదైనా సాధించగలం, చదివితేనే ఈ దేశంలో ఎవరినైనా ఎదుర్కోగలం, ఎవరినైనా ప్రశ్నించగలం, ఎవరితోనైనా పోటీ